వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఇందులో మనం ట్యాక్స్ డిస్కస్ చేయబోతున్నాం. అది పేపర్ 7 ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో. డైరెక్ట్ ట్యాక్స్లో సెక్షన్ ఏ ఏం చెప్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్ గురించి చెప్తుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే బేసిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్టేటస్, అగ్రికల్చర్ ఇన్కమ్ విచ్ డూ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఇదనేది సెక్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో ఉన్న టాపిక్స్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. హెడ్స్ ఏ హెడ్స్ అంటే ఇన్కమ్ అండర్ హెడ్ శాలరీస్, ఇన్కమ్ అండర్ హెడ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ అండర్ హెడ్ పీజీబీపీ, ఇన్కమ్ అండర్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దీంతో హెడ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ ఎస్ఎస్సిస్ టోటల్ ఇన్కమ్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్, డిడక్షన్ ఇన్ కంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్, అసెస్మెంట్ ఆఫ్ వేరియస్. ఇవన్నీ సెక్షన్ బిలో ఉన్న చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సిలో ఏం చాప్టర్స్ ఉన్నాయంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, అడ్వాన్స్ ట్యాక్స్, రిటర్న్ అండ్ పాన్, అసెస్మెంట్ ప్రొసీజర్స్, ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్. ఇవంతా కూడా సెక్షన్ సిలో ఉన్న చాప్టర్స్. మొత్తం మన ఇన్కమ్ ట్యాక్స్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. మొత్తం 3 సెక్షన్స్ మీద 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 20 చాప్టర్స్ మొత్తం కలిపితే డైరెక్ట్ ట్యాక్స్. ఇవన్నీ కూడా సిఎంఏ ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. అండ్ ఈ స్టడీ నోట్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్. స్టడీ నోట్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్. ఇంట్రడక్షన్ వచ్చేసి అసలు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమిటి అనేది చూద్దాం. డైరెక్ట్ ట్యాక్స్ వల్ల ఎవరికి యూజ్ అవుతుందంటే నార్మల్ పబ్లిక్కి యూజ్ అవుతుంది. అది ఎవరు కలెక్ట్ చేస్తారంటే గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు. ఎవరి కోసం కలెక్ట్ చేస్తారంటే పబ్లిక్ కోసం. అది గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ ఆఫ్ సిటిజన్స్ అంటే పబ్లిక్ కోసం మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. కాకపోతే పబ్లిక్ అనేది ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ పబ్లిక్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్కి రెవెన్యూ అవుతుంది, పబ్లిక్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఈ ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ కోసం. ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ దేనికి యూజ్ చేస్తారు అంటే హెల్త్ కోసం యూజ్ చేస్తారు, ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తుంది గవర్నమెంట్, ఎంప్లాయ్మెంట్ కోసం యూజ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తుంది. అండ్ ఇంకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్యలో ఏం డిఫరెన్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం డిఫరెన్సెస్ చూద్దాం డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి. ఫస్ట్ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్. అసలు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమిటంటే ఎవరికి వచ్చిన ఇన్కమ్ మీద వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి. సో ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అంటే అది సేమ్ పర్సన్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్లో సేమ్ పర్సన్ పే చేయాలంటే వాడి శాలరీ మీద వాడి ఇన్కమ్ మీద వాడే పే చేయాలి కాబట్టి సేమ్ పర్సన్ అవుతుంది. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్లో డిఫరెంట్ పర్సన్ మీద పడుతుంది. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్లో సేమ్ పర్సన్ మీద పడుతుంది. సేమ్ పర్సన్ ఎందుకంటే వాడు ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద వాడే ట్యాక్స్ పే చేయాలి. సో వాడికి వచ్చిన ఇన్కమ్ మీద వాడే ట్యాక్స్ పే చేస్తాడు కాబట్టి అది ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. అది సేమ్ పర్సన్ పే చేయాలి ఉంటుంది. అది ఇండైరెక్ట్ ట్యాక్స్లో డిఫరెంట్ పర్సన్ పేయర్ అండ్ బేరర్. ఇన్కమ్ ట్యాక్స్లో పేయర్ ఎవరు అంటే వాడే, ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో వాడే సేమ్ పర్సన్ అనమాట. అది ఇండైరెక్ట్ ట్యాక్స్లో పే చేసేవాడు ఒకడు ఉంటాడు, బేర్ చేసేవాడు. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒకళ్ళ వల్ల ట్యాక్స్ పడితే ఆ ట్యాక్స్ అనేది అందరికీ షేర్ అవుతుంది. సో బర్డెన్ అనేది షేర్ అవుతుంది అనమాట. సో డిఫరెంట్ పర్సన్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ లివీడ్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఇన్కమ్ ట్యాక్స్ లివీడ్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది దేని మీద లివీ చేస్తారు అంటే ఇన్కమ్ మీద కాదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది లివీ చేస్తారు. ఎగ్జాంపుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్సే. అంటే వాడు వచ్చిన ఇన్కమ్ మీద శాలరీ మీద ట్యాక్స్ పే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ.
అది ఇన్కమ్ మీద పే చేయరు. మనం యూజ్ చేసుకున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ దాని మీద ట్యాక్స్ అనేది లివీ చేస్తారు. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ నేచర్ వచ్చేసి రిగ్రెసివ్ అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ నేచర్ వచ్చేసి ప్రోగ్రెసివ్ అనమాట. ప్రోగ్రెసివ్ అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, రిగ్రెసివ్ అంటే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ప్రోగ్రెసివ్ నేచర్, వాడేం చేసిన ఇన్కమ్ మీద వాడికే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అందుకే అది ప్రోగ్రెసివ్ నేచర్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎప్పుడు రిగ్రెసివ్ నేచర్ ఉంటుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఎప్పుడు అంటే కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని లిస్టులు ఉన్నాయంటే 3 లిస్టులు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి యూనియన్ లిస్ట్, సెకండ్ లిస్ట్ వచ్చేసి స్టేట్ లిస్ట్, థర్డ్ లిస్ట్ వచ్చేసి కాంకరెంట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాటి పవర్స్ని సపరేట్ చేసింది అనమాట. ఫస్ట్ కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది, కొన్ని పవర్స్ స్టేట్ గవర్నమెంట్, కొన్ని పవర్స్ వచ్చేసి 2 డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటాం. ఫస్ట్ యూనియన్ లిస్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న వాటిని, కొన్ని ఇష్యూస్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే బేర్ చేస్తుంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది ఏదైనా లా తీసుకురావాలంటే. యూనియన్ లిస్ట్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. స్టేట్ లిస్ట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు మేక్. స్టేట్ గవర్నమెంట్లో ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అలాంటి కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి, అవి సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేయదు. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే లాస్ డీల్ చేయవో వాటిని స్టేట్ గవర్నమెంట్ అనేది డీల్ చేస్తుంది. కాంకరెంట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్కి రెండిటికి కూడా లాస్ని మేక్ చేసే అథారిటీ ఉంది. సో మన కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఆఫ్ ట్యాక్సెస్లో ఏమి ఉన్నాయంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పవర్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ ట్యాక్స్ లాస్. మన ట్యాక్స్ లాస్కి ఎవరెవరు అడ్మినిస్ట్రేషన్గా ఉంటారు అంటే ఫస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే CBDT. ఇవి డైరెక్ట్ ట్యాక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ని దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. అంటే మనకు వచ్చే రెవెన్యూని, డైరెక్ట్ ట్యాక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కంట్రోల్ చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా. మన ఇన్కమ్ ట్యాక్స్కి సోర్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అంటే ట్యాక్స్కి కూడా కొన్ని యాక్ట్స్ ఉంటాయి. సో మనం ఇన్కమ్ ట్యాక్స్కి మెయిన్ సోర్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ యాన్యువల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ప్రతి ఇయర్ కూడా కొన్ని అమెండ్మెంట్స్ వస్తుంటాయి మన ట్యాక్స్ లాలో. సో యాన్యువల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఫాలో అవ్వాలి మన ఇన్కమ్ ట్యాక్స్ కోసం. అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో మెయిన్ ఇంకో సోర్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనమాట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962లో మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. అండ్ ఇంకో సోర్స్ వచ్చేసి మనకి సర్క్యులర్స్ అండ్ క్లారిఫికేషన్స్ అండ్ జ్యుడిషియల్ డెసిషన్స్. సర్క్యులర్స్ అండ్ క్లారిఫికేషన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని అమెండ్మెంట్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అవి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లారిఫై చేస్తారు, క్లారిఫికేషన్ ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్కి. సో అవన్నీ కూడా ఒక సోర్స్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్కి. అండ్ జ్యుడిషియల్ డెసిషన్స్ అంటే ఏంటంటే ఈ 4 ఏదైతే కవర్ అవ్వకుండా ఉంటాయో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కానీ, అమెండ్మెంట్స్లో కానీ, రూల్స్లో కానీ, క్లారిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్, వీటిలో ఏవైతే కవర్ కాకుండా ఉంటాయో అవన్నీ కూడా జ్యుడిషియల్ డెసిషన్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇదంతా కూడా ఇవి అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్కి సోర్సెస్. వీటిని బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అది మెయిన్. నెక్స్ట్ యాన్యువల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, జ్యుడిషియల్ డెసిషన్స్ అనేవి ఎవరెవరు తీసుకుంటారు అంటే సుప్రీంకోర్టు తీసుకుంటుంది. జ్యుడిషియల్ డెసిషన్స్ డిసైడ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. జ్యుడిషియల్ డెసిషన్స్ అనేది సుప్రీంకోర్టు డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇంకా ఏదైనా కాంట్రాడిక్షన్ ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ డెసిషన్స్లో, అంటే అవును లేదా కాదు అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ బట్టి ఏది మెజారిటీ, దాంట్లో లాయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, దేనికి మెజారిటీ అన్న దాన్ని బట్టి గురించి అవునా లేదా కాదా అనేది డిసిషన్ అనేది తీసుకుంటారు. అది ఎవరు తీసుకుంటారంటే సుప్రీంకోర్టు తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్యుడిషియల్ డెసిషన్స్ అనేవి సమ్టైమ్స్ హైకోర్టు కూడా డీల్ చేస్తుంది. హైకోర్టు ఏది డిసైడ్ అవుతుందో అదే జ్యుడిషియల్ డెసిషన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ నుంచి మన యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఛార్జింగ్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేయటం కోసం బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఛార్జింగ్ సెక్షన్ ఏంటి, వాటి రేట్స్ ఏంటి, వాటిల్లో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్కి ఛార్జింగ్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 4. అండ్ ఇన్కమ్ దేని మీద ఛార్జ్ చేస్తారు అంటే ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అండ్ చార్జబిలిటీ ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ట్యాక్స్డ్ ఇన్ అసెస్మెంట్. సో ఈ ఇయర్లో మనకు వచ్చిన ఇన్కమ్ని నెక్స్ట్ ఇయర్లో మనం పే చేస్తాం ట్యాక్స్. ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ ఈ ఇయర్లోనే పే చేయం, నెక్స్ట్ ఇయర్లో పే చేస్తాం. సో ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ విల్ బీ ట్యాక్స్డ్ ఇన్ అసెస్మెంట్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎవరెవరు డిసైడ్ చేస్తారు అంటే ఫైనాన్స్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది ట్యాక్స్ యొక్క రేట్ ఎంత అనేది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా డిసైడ్ చేస్తుంది మన ట్యాక్స్ ఎంత అని. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ సెక్షన్లో టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్సెట్రా అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు అప్లై అవుతాయి అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికబుల్. సో ఇది ఛార్జింగ్ సెక్షన్. ఇది సెక్షన్ 4. ఛార్జబిలిటీ ఏ ఇయర్లో ఇన్కమ్ పే చేస్తారో దాని ఇన్కమ్ ఎర్న్ చేస్తారో దాని నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేస్తారు. రేట్ అనేది ఫైనాన్స్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ముందు టీడీఎస్, అడ్వాన్స్, టీసీఎస్ ఇలాంటివన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటంటే ఫాల్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ తర్వాత వచ్చేది ఏదైతే ఉంటుందో అది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. మనం అనుకున్నాం కదా ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ విల్ బీ ట్యాక్స్బుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. సేమ్ ఇది, అంటే ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి నెక్స్ట్ ఇయర్లో మనం పే చేస్తాము. సో ఇయర్ ప్రీవియస్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ తర్వాత వచ్చేది ఏదైతే ఉంటుందో అది అసెస్మెంట్ ఇయర్. ఫాల్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రీవియస్. అండ్ ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్సిబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ ఎప్పుడు అవుతుంది అంటే అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఏమిటంటే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. అంటే అసెస్మెంట్ ఇయర్కి ముందు వచ్చే ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ప్రిసీడింగ్ అంటే ముందు ఇయర్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ దాకా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్, అంటే అసెస్మెంట్ ఇయర్కి ముందు ఉంటుంది ప్రీవియస్ ఇయర్. ఏ ఇయర్లో మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తామో దాన్నే ప్రీవియస్ ఇయర్ అంటాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే 1 ఏప్రిల్, ఎండ్ అయ్యేది ఎప్పుడు అంటే 31 మార్చ్. అండ్ మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి టు ద జనరల్ రూల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఇయర్లో వచ్చిన ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్లో పే చేయాలన్నాం. దానికి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి ట్యాక్స్ కూడా ఈ ఇయర్లోనే పే చేయాలి. అదే ఎక్సెప్షన్స్ అనమాట. ఈ ఇయర్లో వచ్చే ఇన్కమ్కి ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్లో పే చేస్తే అది నార్మల్ జనరల్ రూల్ అనమాట. ఇది ఎక్సెప్షన్స్ టు జనరల్ రూల్ కాబట్టి ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి ఈ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. అది ఎవరెవరికి ఎక్సెప్షన్ అంటే నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి. నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి అంటే ఇండియాలో ఉండే పర్సన్ కాదు. అది ఎవరు అంటే షిప్పింగ్ బిజినెస్ చేసే పర్సన్ అనమాట. ఇది సెక్షన్ 172. సో నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సికి ఇయర్లో ఏ ఇన్కమ్ ఎర్న్ చేస్తారో ఆ ఇయర్లోనే మనం ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తామంటే కుదరదు. ఏ ఇయర్లో మనకి ఇన్కమ్ ఎర్న్ చేస్తారో ఆ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. ఇది నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సికి ఎక్సెప్షన్ అనమాట.
వాడు ట్యాక్స్ అనేది ఏ ఇయర్లో సంపాదిస్తాడు ఆ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. ఇది జనరల్ రూల్కి ఎగ్జంప్షన్. ఇంకా పర్సన్ లీవింగ్ ఇండియా పర్మనెంట్లీ ఆర్ లాంగ్ పీరియడ్. ఒక పర్సన్ ఇంక ఇండియాలో ఉండట్లే, ఇంక వెళ్ళిపోతున్నాడు, ఫారిన్ వెళ్ళిపోతున్నాడు. సో వాడు ఇంకా ఇండియా తిరిగి రాడు. సో వాడి నుంచి మనం ట్యాక్స్ ఇయర్లో ఎర్న్ చేస్తే నెక్స్ట్ ఇయర్లో వాడు రాడు కాబట్టి ఇంకా వాడు లాంగ్ పీరియడ్ వరకు ఇంకా ఇండియా తిరిగి రాడు ఇంకా. సో అప్పుడు ఏం చేయాలంటే వాడు ఏ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో ఆ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. వీడు కూడా ఎక్సెప్షనల్ టు ద జనరల్ రూల్. పర్సన్ లీవింగ్ ఇండియా పర్మనెంట్లీ ఆర్ లాంగ్ పీరియడ్. నెక్స్ట్ ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ ఏంటంటే బాడీస్ ఫార్మ్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. వాడి డ్యూరేషనే షార్ట్ డ్యూరేషన్ అనమాట. వాడి బిజినెస్సే చాలా తక్కువ టైంకి చేస్తాడు, 1 year లోపు చేస్తాడు. వాడి ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ పే చేయడానికి ఉండదు. ఈ ఇయర్లో ఏదైతే సంపాదించాడో సంపాదించిన దాని మీద ఈ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ ఇయర్లో పే చేయడానికి కుదరదు, ఎందుకంటే వాడి బిజినెస్ షార్ట్ డ్యూరేషన్, ఫార్మ్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. వీడు కూడా ఒక ఎక్సెప్షన్ జనరల్ రూల్కి. ఇంకా పర్సన్ ట్రాన్స్ఫరింగ్ ప్రాపర్టీ ఫర్ అవాయిడింగ్ ట్యాక్స్. ఇది మనకి క్యాపిటల్ గెయిన్స్లో వస్తుంది. మనకున్న ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, అంటే వేరే వాడికి అమ్మేస్తున్నాడు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి కోసం. ట్యాక్స్ తగ్గిద్ది వాడికి అమ్మేస్తే, ఇయర్లో ట్యాక్స్ పే చేసే అవసరం ఉండదని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు అంటే మనకి తగ్గిస్తున్నాడు, ఈ ఇయర్లోనే అమ్మేస్తున్నాడు. సో ఏంటంటే వాడు కూడా ఇయర్లో అమ్మేస్తున్నాడు కాబట్టి ఇయరే ట్యాక్స్ పే చేయాలి, నెక్స్ట్ ఇయర్లో పే చేయడానికి కుదరదు, ఎందుకంటే వాడు అమ్మేస్తున్నాడు, ఉంచుకోవట్లేదు ప్రాపర్టీ. సో పర్సన్ ట్రాన్స్ఫరింగ్ ప్రాపర్టీ ఫర్ అవాయిడింగ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం వాడుకున్న ప్రాపర్టీస్ని అమ్మేస్తున్నాడు. సో వాడు ఇయర్లో అమ్మేస్తే కాబట్టి ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జనరల్ రూల్కి ఏది ఎక్సెప్షన్ అంటే డిస్కంటిన్యూడ్ బిజినెస్. వాడు బిజినెస్ని ఇంకా డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు, సెక్షన్ 175. సో ఏంటంటే డిస్కంటిన్యూ చేస్తున్నాడంటే ఇంకా బిజినెస్ అనేది ఇంకా ఆపేస్తున్నాడు, ఈ రోజు నుంచి ఇంక మొదలెట్టాడు. సో ఏంటంటే లాస్ట్కి వాడికి ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఉన్న ఇన్కమ్కి ఆ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి, నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయడానికి కుదరదు. సో ఈ 5 persons ఏంటంటే మన జనరల్ రూల్కి ఎక్సెప్షన్స్ అనమాట. ఎవరెవరు నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి, పర్సన్ లీవింగ్ ఇండియా పర్మనెంట్లీ, బాడీస్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అండ్ పర్సన్ ట్రాన్స్ఫరింగ్ ప్రాపర్టీ, డిస్కంటిన్యూడ్ బిజినెస్. వీళ్ళందరూ ఏంటంటే ఈ ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. మన జనరల్ రూల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలని. ఆ జనరల్ రూల్ వీళ్ళకి అప్లికబుల్ అవ్వదు. సో ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి వీళ్ళు మాత్రం కంపల్సరీగా. నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి ఎవరెవరంటే అందరూ కాదు, షిప్పింగ్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఒకసారి సముద్రంలోకి షిప్ వెళ్ళిందంటే తక్కువ టైంలో వెనక్కి తిరిగి రావడానికి చాలా లాంగ్ పీరియడ్ పడుతుంది. సో వాళ్ళు కూడా ఇయర్లో వచ్చిన ఇన్కమ్కి ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. ఎస్ఎస్సి మీన్స్ ఎ పర్సన్ బై హూమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ సమ్ ఈస్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళనే ఎస్ఎస్సి అంటారు. ప్రిసీడింగ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ని బేస్ చేసుకొని వాడు ట్యాక్స్ పే చేయాలి. అసెసిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ఇన్కమ్ ఆర్ లాస్. డీమ్డ్ టు బి ఎస్ఎస్సి, డీమ్డ్ టు బి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఎస్ఎస్సిలో వేరే వాడి ఇన్కమ్ మీద వేరే వాడి లాస్ మీద ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎస్ఎస్సి అంటారు. డీమ్డ్ టు బి ఎస్ఎస్సి అంటే వాడి ఇన్కమ్ కాకపోయినా సరే వాడు డీమ్డ్ టు బి ఎస్ఎస్సి అంటే వాడిని ఎస్ఎస్సి అని అంటాము. వాడు ఓన్ ఇన్కమ్ కాకపోయినా సరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి డీమ్డ్ టు బి ఎస్ఎస్సి. డీమ్డ్ టు బి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. కొంతమంది ఎస్ఎస్సి కాకపోయినా సరే డిఫాల్ట్గా వాళ్ళు ఎస్ఎస్సి అవుతారు, కొన్ని యాక్ట్ పరంగా అవుతారు, వాళ్ళు చేసే పని బట్టి అవుతారు. సో ఎస్ఎస్సి ఎవరు అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళు ఎస్ఎస్సి అవుతారు. లేకపోతే ఏదైనా యాక్ట్ ప్రకారంగా ఏదైనా లా ప్రకారం ప్రిసీడింగ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ యాక్ట్ వాటి ప్రకారంగా కానీ పే చేయాల్సి వస్తే వాడు ఎస్ఎస్సి అవుతాడు. లేకపోతే వేరే వాడి ఇన్కమ్ మీద వేరే వాడి లాస్ మీద వాడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే వాడు ఎస్ఎస్సి అవుతాడు. డీమ్డ్ టు బి ఎస్ఎస్సి అనే వాళ్ళు ఉంటారు, డిఫాల్ట్గా ఎస్ఎస్సి అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇది ఎస్ఎస్సి డెఫినేషన్. ఎస్ఎస్సి బై హూమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ సమ్ ఈస్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్, ప్రిసీడింగ్ అండర్ దిస్ యాక్ట్, అసెసిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇన్కమ్ ఆర్ లాస్, డీమ్డ్ టు బి ఎస్ఎస్సి, డీమ్డ్ టు బి ఇన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్లో వచ్చిన డెఫినేషన్. నెక్స్ట్ వచ్చే డెఫినేషన్ ఏంటంటే పర్సన్.
అంటే ఎస్ఎస్సిస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఎలాగున్నాయో పర్సన్స్ కూడా అంతే, డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారనమాట. పర్సన్స్ అనేది సెక్షన్ 3 క్లాస్ 31లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్లో పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఏఓపి ఆర్ బిఓఐ, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, ఫామ్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా పర్సన్సే అనమాట. అండ్ ఈ పర్సన్స్ని మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్, అంటే నార్మల్గా ఒక వ్యక్తిని ఇండివిజువల్ అంటాం. వీడు కూడా పర్సన్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. పర్సన్ డెఫినేషన్లో వన్ ఆఫ్ ద పర్సన్. నెక్స్ట్ వచ్చేసి హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు మనకి రాజస్థాన్, మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్లో ఉంటారనమాట హెచ్యుఎఫ్ అనేది. ఇటువైపు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లా అని కాకుండా మధ్యలో మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే హిందూ లాస్ని ఫాలో అవుతారు. వాళ్ళు నార్మల్గా ఉన్న ట్యాక్స్ లాని ఫాలో అవ్వరు. వాళ్ళు అంటే హెచ్యుఎఫ్ కూడా మన ఒక పర్సన్స్లో పర్సన్ డెఫినేషన్లో ఒక పర్సన్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అప్లైస్ హిందూ లాస్, కామన్ యాన్సెస్టర్స్ అండ్ ఇంక్లూడ్ దేర్ వైఫ్స్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్. వీడు ఒక పర్సన్. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కంపెనీని ఏ సెక్షన్లో డిఫైన్ చేశారు అంటే సెక్షన్ 2 క్లాస్ 17. దీంట్లో కంపెనీని ఒక పర్సన్గా డిఫైన్ చేశారు. కంపెనీ అంటే ఏ కంపెనీ? ఇండియన్ కంపెనీ. And any institution, association or body which is assessable or assessed as a company for any assessment year on or before 1st April 1917. అంటే 1st April 1970 తర్వాత ఏదైతే కార్పొరేట్ అవుతుందో, అసెసబుల్ అవుతుంది, అసెస్డ్ ఇన్ ఎనీ అసెస్మెంట్ ఇయర్, అది కంపెనీ అవుతుంది. ఎనీ ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్ ఆర్ బాడీ విచ్ ఈస్ అసెస్డ్ or assessable as a company for any assessment year on or before April 1st 1970. అంటే April 1, 1970 తర్వాత ఏ అసెసబుల్ అవుతారో వాళ్ళు కంపెనీ అవుతారు. ఇంకా బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఫారిన్ లా. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా అయితే లాస్ ఉంటాయో ఫారిన్లో కూడా అలానే లాస్ ఉంటాయి. అయితే ఇండియాలోనే కాదు, ఫారిన్ లా ప్రకారం ఏ కంపెనీ అయితే ఇన్కార్పొరేట్ అవుతుందో, లేకపోతే ఏ బాడీ కార్పొరేట్ అయితే ఇన్కార్పొరేట్ అవుతుందో ఫారిన్ లా ప్రకారం దాన్ని కూడా కంపెనీ అని. నెక్స్ట్ ఎనీ ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్ ఆర్ బాడీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ అండ్ వెదర్ ఇండియన్ ఆర్ నాట్ డిక్లేర్డ్ బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ఆఫ్ సిబిడిటీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా కానీ, ఫారిన్ గవర్నమెంట్ ప్రకారంగా కానీ, అసోసియేషన్ ప్రకారం కానీ ఇన్కార్పొరేట్ అవుతే దాన్ని కంపెనీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ మీన్స్ యాజ్ పర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. అంటే మనకి ఫామ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు ఫామ్లో, వీళ్ళు కూడా ఒక పర్సన్ అనమాట. ఇండివిజువల్ ఇంక్లూడ్స్ ఫామ్ ఇంక్లూడ్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఫామ్ దేన్ని బట్టి బేస్ చేయి ఉంటుంది అంటే పార్ట్నర్షిప్ యాక్ట్ని బట్టి బేస్ చేయి ఉంటుంది. ఎల్ఎల్పి యాక్ట్ అనేది ఉంటుంది, లిమిటెడ్ లయబిలిటీ యాక్ట్, అది కూడా ఫామ్ అయి ఉంటుంది, ఫామ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ టోటల్గా మనకున్న పర్సన్స్ ఎవరెవరు అంటే ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఏఓపి ఆర్ బిఓఐ, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, ఫామ్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఇంకా కొంతమంది పర్సన్స్ మిగిలి ఉన్నారు, అది రేపు క్లాస్లో చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.